press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ని అన్బాక్స్ చేయబోతున్నాను. సో ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే నడుస్తుంది, దాంతోపాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే నడుస్తుంది అనమాట. సో నేను ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో వీల్ తీసుకొచ్చిన ఒక వన్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ విత్ హైయెస్ట్ లూట్ లైక్ అదే మనకి Samsung Galaxy S21 FE. సో మీ అందరికీ తెలిసి ఈ ఫోన్ ఎంత పాపులర్ అయింది ఈ సేల్స్లో. మనకి అరౌండ్ ఇది మనకి అంతా కార్డ్ ఆఫర్స్ అవన్నీ యాక్సెప్ట్ చేసినట్టయితే మనకి ఇది అరౌండ్ 31,999 ఆఫర్కి అయితే మనకి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చిందనమాట. సో బేసికలీ మనం ఈ రోజు దీన్ని అన్బాక్స్ చేసి సో బేసికల్ దీని ఒక ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, సో ఈ ఫోన్ మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో వర్తీయా కాదని చెప్పేసి అయితే నేను మాట్లాడతాను. అండ్ దాంతోపాటు మీరు కూడా ఈ ఫెస్టివ్ సీజన్లో మీరు ఏ ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను. సో నేనైతే ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో మీరేం కొన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ దీని ఒక అన్బాక్సింగ్ చూద్దాం. లైక్ మనకి బాక్స్లో కంటెంట్స్ ఏం ప్రొవైడ్ చేశారంటే అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అవ్వాలి మరిన్ని వీడియోస్ అనేవి ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంక వితౌట్ ఎనీ డిలే మనం ఈ Samsung Galaxy S21 FE 5G యొక్క క్విక్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ చూడగానే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి Samsung S లోగో అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ మనకి Galaxy S21 FE 5G అని చెప్పేసి అయితే రెండు పక్కల మెన్షన్ చేశారు. అండ్ ఇటు పక్క మనకి Samsung బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకి ఈ యొక్క ఫోన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు అనమాట. లైక్ మనకి బాక్స్లో కంటెంట్స్ ఏమి ఇచ్చారు అవేంటి అనేది. అండ్ నెక్స్ట్ మనకి కింద తీసుకుంటే ఒక 3 సీల్స్ అయితే ఉంటాయి. ఇది మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కొన్నాం కాబట్టి ఒక ఫ్లిప్కార్ట్ నుంచి నెక్స్ట్ రిమైనింగ్ 2 వచ్చి Samsung నుంచి అయితే ఉంటాయన్నమాట. ఒకసారి మనం సీల్స్ని అయితే బ్రేక్ చేసి బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే స్టార్టింగ్ మనకి మొట్టమొదటిగా మొబైల్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి లోపల తీసుకుంటే కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. దాంతోపాటు సిమ్ మేజర్ టూల్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ పేపర్ వర్క్ మీరు మేజర్గా తీసుకున్నట్లయితే మనకి వారంటీ కార్డు ఒకటి, నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ ఒకటి, నెక్స్ట్ మనకి ఎలా ఛార్జ్ చేయాలి ఏంటి అని దాని డీటెయిల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఒక టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి ఇంకంతే బాక్స్లో కంటెంట్స్ అయితే ఏం లేవన్నమాట. ఇంకా మనకి ఛార్జర్ అడాప్టర్ కానీ నెక్స్ట్ మనకి కేస్ కానీ ఇటువంటివి అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కానీ చాలా బాగుందన్నమాట. మీకు మంచి బిల్ క్వాలిటీ. అండ్ బిగ్ బిలియన్ డేస్ మేము తక్కువ ఆఫర్లో కొన్నాం కాబట్టి మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో డెఫినెట్లీ అయితే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒకసారి మనం దీని అయితే బూట్ చేద్దాం. బూట్ చేసిన తర్వాత లోపల మీకు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటని డీటెయిల్స్ అయితే చూపిస్తాను. సో బూట్ మీకు తెలిసిందే కాబట్టి మీరు ప్రతిదైతే SSS క్లిక్ చేసుకుంటూ వెళ్ళి అగ్రీ చేసేసేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇది 1 UI 4తో వస్తుంది కాబట్టి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. సో అక్కడ బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే బ్లోట్వేర్ చాలా తక్కువే ఉంది, మరీ అంత ఎక్కువ అయితే లేదనమాట ఓవరాల్గా మీరు తీసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకి Samsung Galaxy S21 FE 5G అనమాట. సో బేసికలీ ఇప్పటిదాకా మన ఛానల్లో Samsung Galaxyకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ఒక్కటి కూడా అన్బాక్స్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో బేసికలీ మనకి Samsung Galaxy S21కి Samsung Galaxy S21 FE డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా చెప్తాను. FE అంటే ఏం లేదు, ఫ్యాన్ ఎడిషన్ అనమాట. సో బేసికలీ ఏంటంటే ఇది S20 అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే FE ఎడిషన్లో సో వాళ్ళ యొక్క ఆడియన్స్ని గ్రాప్ చేసిన కోసం సేమ్ మనకి ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో తక్కువ ప్రైస్లో తీసుకురావాలి. సో ఎవరైతే Samsung లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం తక్కువ ప్రైస్లో సేమ్ ఆ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో సిమిలర్గా ఇంకొక ఫోన్ దింపారు. సో అదే మనకి Samsung Galaxy S21 FE 5G అనమాట. సో చూడడానికి అయితే ఇనీషియల్ ఇంప్రెషన్స్ చాలా బాగుంది. మీకు పట్టుకుంటే కూడా చాలా మంచి ఫీల్ ఉంది. అండ్ అరౌండ్ మనకి ఇది ఒక 170+ గ్రామ్స్ అయితే మనకి వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకుంటే మనకి సైడ్ మీరు తీసుకుంటే రైట్ సైడ్లో మీకు ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఇది మనకి బిగ్బీ బటన్, ఇది మీకు మళ్ళీ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. టాప్లో మీరు తీసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేశారు. బాటంలో తీసుకుంటే మనకి సిమ్ కార్డ్ ట్రే. బేసిక్గా మనం దీనిలో 2 సిమ్స్ పెట్టుకోవచ్చు. మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ అందుబాటు టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో మీరు తీసుకుంటే ఏవైతే ఉండవు అనమాట. బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. Samsung లోగో అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ తీసుకుంటే మనకి ఇక్కడ పంచ్ హోల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. టాప్లో మీరు తీసుకుంటే ఇది మనకి స్పీకర్ గాను అండ్ దాంతోపాటు మనకి ఇయర్ పీస్గా అయితే పనిచేస్తుంది అనమాట. ఓవరాల్ ఇది దీని ఒక ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి ఈ స్మార్ట్ ఫోన్లో 6.4 inches డైనమిక్ AMOLED 2X డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్. అండ్ దాంతోపాటు ఇది మనకి HDR10+ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఓవరాల్ డిస్ప్లే చూడడానికి ఎడ్జెస్లో సైడ్స్లో ఉన్న కర్వ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మీకు మేజర్గా తీసుకుంటే సైడ్స్ అంతా మీకు మెటాలిక్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ మీకు ఏంటంటే ప్లాస్టిక్ అయితే అన్నమాట ఇది. సో మంచి చూడడానికి మంచి లుక్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి దీంట్లో వీళ్ళు కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మేజర్గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ మనకి
ఇది దీనిలో 2 వర్షన్స్ అయితే ఉంటాయి, వర్షన్ 1 వర్షన్ 2. వర్షన్ 1 తీసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది, బట్ మనకి అది ఇండియాలో అయితే రావట్లేదు అనమాట. వర్షన్ 2 మనకి ప్రజెంట్ ఇప్పుడైతే ఫోన్స్ ఉన్నాయో వీటన్నిటిలో వస్తుంది. ఇది మనకి ఏంటంటే ఎగ్జినోస్ మనకి 2100 ప్రాసెసర్. ఇది మనకి కూడా మనకి 5 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయింది. సో 5G టెక్నాలజీ అండ్ దాంతోపాటు మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో బేసికలీ మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్లు కాబట్టి మనకి దీంట్లో జీపీయూ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది మాలీ జీపీయూ G78 అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 12తో వస్తుంది, One UI 4.1 వర్షన్ అయితే వస్తుంది అనమాట ఓఎస్ తీసుకుంటే మీకు. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ నేను ఈ OnePlus UI 4.1 యూస్ చేసినప్పుడు అయితే చాలా ఫాస్ట్ ఉంది. మీరు తీసుకున్నట్లయితే మీకు ఇది 120 Hz రిఫ్రెష్ అయితే వస్తుంది కాబట్టి మనకి నేను చూసినప్పుడైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట ఈ ఫోన్లో మీరు తీసుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేశారు. ఇది బేసికలీ మనకి తీసుకుంటే మనకి ప్రైమరీ కెమెరా 12 MP ఉంటుంది, మనకి f1.8 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ మనకి ఒక 8 MP కెమెరా ఇచ్చారు, ఇది మనకి టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది మనకి f2.4 అపేచర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు దీంట్లో మనకి ఈ టెలిఫోటోతో 3x జూమ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకుని ఇది మనకి 12 MP ఉంటుంది, ఇది మనకి f2.2 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇందులో బోత్ మనకి 4K రికార్డింగ్ 30 FPS 60 FPS అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు 1080p తీసుకుంటే మీకు 30 FPS 60 FPSలో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసేటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ మీకు ఫ్రంట్ కెమెరా తీసుకుంటే మనకి ఇది 32 MP ఉంటుంది, f2.2 అపేచర్ అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి ఏంటంటే 4K 30 FPS 60 FPSలో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సేమ్ మనకి ఐఫోన్లో కూడా రీసెంట్గా తీసుకొచ్చిన ఫీచర్స్ దీంట్లో అయితే ఉన్నాయన్నమాట, లైక్ 4K రికార్డింగ్ ఆప్షన్ అది. అండ్ నెక్స్ట్ మనకి బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే వస్తుంది, NFC సపోర్ట్ అయితే ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు తీసుకుంటే స్టీరియో స్పీకర్స్ ఇందా మీరు చెప్పాను కదా, సో స్టీరియో స్పీకర్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి బోత్ మనకి యాక్సలరోమీటర్, గైరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు, నెక్స్ట్ మనకి ఈ విక్స్బీ అని చెప్పాను కదా, సో ఆ సెన్సార్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అయితే బాగా పనిచేస్తుంది అనమాట నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 4500 mAh పవర్ బ్యాటరీ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. కానీ మనకి బాక్స్లో మీరు తీసుకుంటే మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు, దాంతోపాటు మనకి ఛార్జింగ్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేయలేదు, బట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 25 watts వరకు అయితే ఉంటుంది. కంపెనీ ఎలా క్లైమ్ చేస్తుందంటే కేవలం మనకి 50% అరౌండ్ 30 minutes లోపలే మనకి ఎక్కుతుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా 15 watts వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క యాంటో స్కోర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది అరౌండ్ ఒక 7 lakhs వరకు అయితే ఉంటుంది అనమాట, 7 lakh ప్లస్ అయితే ఉంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మీరు తీసుకున్నా సరే మనకి ది బెస్ట్ అని చెప్పొచ్చు. బట్ మనకి వీళ్ళు మేజర్గా తీసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనం ఈ సేల్లో తెప్పించాం కాబట్టి. ఈ సేల్లో 32,000కి వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనేది చెప్తాను నేను. ఇంకా 2 days ఆఫర్ టైం అయితే ఉంది, ఇఫ్ ఇన్ కేస్ మీకు గ్రాప్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి గ్రాప్ చేసుకోండి. మనకి Samsung Galaxy S21 FE మనకి అమెజాన్లో మీకు S20 దొరుకుతుంది, బట్ S20తో పోల్చుకుంటే మీకు అది 1 year తర్వాత లాంచ్ చేశారు, న్యూయెస్ట్గా ఉంటుంది, మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ 32K అని చెప్తాను. సో ఈ ఫోన్ యూస్ చేస్తాను, యూస్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏదైనా కనిపిస్తే ఒక వీడియో చేస్తాను. అండ్ దాంతోపాటు ఒక 15 days తర్వాత దీని ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అయితే నేను మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఈరోజు మన వీడియో అయితే మనం బిగ్ బిలియన్ డేస్లో కొన్న గ్యాజెట్ అయితే అనమాట. సో మీరు కూడా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కావచ్చు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కావచ్చు, మీరే గ్యాజెట్ పర్చేస్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో నేను తెలుసుకుంటాను అనమాట. ఇదిగా సరే వీడియో అయితే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటూ మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.